శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 65వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు అడిగిన వరాలన్నింటినీ, దుర్లభమైనటువంటి వరాలన్నింటినీ ప్రసాదించాడు. ప్రసాదించి కూడా ఒక ధర్మబోధ చేశాడు. ఓ కశ్యప కుమార, నీవు ఇప్పుడు కోరిన వరాలు ఎవ్వరికీ సాధ్యపడేవి కావు. ఇటువంటి వరాలు ఎవ్వరూ పూర్వం కోరలేదు. నీ తపస్సును చూచి సంతోషించి నీవు కోరిన వరాలన్నీ ఇచ్చాను. మంచి మనసుతో ప్రపంచానికి, లోకానికి శ్రేయస్సు కలిగేటట్టు ప్రవర్తిస్తూ నైపుణ్యంతో బుద్ధి సంపద కలిగి చక్కగా జీవించు అనే ధర్మబోధ సాక్షాత్ బ్రహ్మదేవుడు చేసిన, ఆయనకి మాత్రం ఎటువంటి మార్పు రాలేదు హిరణ్యకశిపునిలో. అదే రాక్షస ప్రవృత్తి అంటే. అమోఘమైన వరాలు పొందిన దితినందనుడు, ఆయన చేత పూజితుడైన అరవింద సంభవుండు బృందారక సందోహ వంద్య మానుండగుచు నిజమందిరం వనుకుంచనియే. ఈ విధంబున నిలింపారాతి వర పరంపరలు సంపాదించుకొని తన నివాసానికి వచ్చాడు. ఈ ప్రకారంగా రాక్షసాధిపతి హిరణ్యకశిపుడు వరాలు ఎక్కువగా లభించడంతో ఆ వర గర్వంతో, బలగర్వంతో ఇంకా అందరి మీద విజృంభించ ప్రారంభించాడు. ఆయన విజృంభణ ఎలా ఉంటుందో పోతన గారు చక్కని పద్యంలో వర్ణిస్తున్నారు. ఒకనాడు గంధర్వయూధంబు పరిమార్పు, ఒకనాడు గంధర్వయూధంబున్ పరిమార్చు దివిజులనొకనాడు తెరళంద్రోలు, భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహములనొకనాడు కట్టివైచు, ఒకనాడు యక్షులను ఉగ్రత దండించు యక్షుల ఉగ్రత దండించు, ఒకనాడు విహగుల నొడిసిపట్టు, ఒకనాడు సిద్ధులను ఓడించి బంధించు, మనుజులనొకనాడు మదమడంచు, కడిమినొకనాడు కిన్నెర ఖచర సాధ్యచారణ ప్రేత భూత పిశాచ వన్య సత్వ విద్యాధరాధులను సంహరించు, దితితనూజుండు దుస్సహతేజుడగుచూ. హిరణ్యకశిపుడు ఎంతో కోపంతో అందరి మీద పరాక్రమంతో విజృంభిస్తున్నాడు. అది ఎలా ఉంటుందంటే, ఒకరోజు దేవతలను తరిమి కొడతాడు, ఒక ఆటలా ఉంటుంది ఆయనకి. ఒకరోజు సర్పాలను సుఖపడకుండా చేస్తాడు, పాముల్ని. ఒకనాడు నవగ్రహాలని కట్టిపడేస్తాడు. ఒకనాడు ఏం తోచక యక్షులను భయంకరంగా శిక్షిస్తాడు. ఒకనాడు పక్షులను ఎగరకుండా పట్టుకుంటాడు. ఒకరోజు సిద్ధులను ఓడించి బంధిస్తాడు. ఒకరోజు మనుష్యుల్ని అణిచివేస్తాడు. ఒకరోజు కిన్నెరలు, కేచరులు, సాధ్యులు, చారణులు, ప్రేతాలు, భూతాలు, పిశాచాలు, అడవి మృగాలు, విద్యాధరుడు ఇలాంటి వారిని అందరినీ సంహరిస్తూ రోజుకొక రకంగా అందరినీ బాధిస్తున్నాడు. అలా బాధిస్తున్న టైంలో, ఓ పుణ్యాత్ముడా, రాక్షసరాజైన హిరణ్యకశిపుని తీవ్రమైన ఆజ్ఞకు లోబడి చిక్కి దుర్దశ పొంది రేయింబవళ్ళు దిక్కులు దైన్యంతో కట్టుబడ్డాయి అని ధర్మరాజుకి నారదుల వారు ఉపదేశిస్తూ హిరణ్యకశిపుడు ముల్లోకాలకు ప్రభువై దేవేంద్ర సింహాసనాన్ని అధిష్ఠించాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు తప్ప మిగిలిన యక్ష, కిన్నరులు, మరుత్తులు, గంధర్వులు, సిద్ధులు మొదలైన వారంతా భయంతో కలసికట్టుగా అతన్ని కొలిచి పాదాభివందనాలు ఆచరిస్తూ కానుకలు సమర్పిస్తున్నాడు.
ఏ దిక్పాలురంచూచి నేడలుగునో, ఏ దేవున్ బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడిచనునో, ఏ ప్రాణులం చంపునో, ఈ దైత్యేశ్వరుండంచు ఒండరులు ఆ ఇంద్రాదులు ఆస్థానభూ వేదిన్మెల్లన నిక్కిచూతురు భయ విర్భూత రోమాంచులై. హిరణ్యకశిపుడు ఏ రోజుకు ఆ రోజు తన హింసా ప్రవృత్తిని పెంచుకుంటూ ప్రవర్తిస్తున్న తీరు ఇది. ఈరోజు ఏ దిక్పాలకుని మీద కోపగించుకుంటాడో, ఏ దేవుని బంధిస్తాడో, ఏ దిగ్భాగం మీద దాడి చేస్తాడో, ఏ ప్రాణులను చంపుతాడో అనుకుంటూ దేవతలందరూ తాము ఎవరికి వారు భయంతో గగుర్పాటు పొందిన శరీరాలతో వారి వారి స్థానాల్లో ఉండే వేదికలపైకి ఎక్కి దేవేంద్రాది దేవతలు రహస్యంగా చూస్తున్నారు. ఓ ధర్మరాజా, దేవతలకు శత్రువైన హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడో చెప్తున్నారు ఒక పద్యంలో. కోలాహలము మాని కొలువుడీసురలార తలగి దీవింపుడి తపసులార, పణులెత్తకుండు నిక్కి పన్నగేంద్రములార ప్రణతులై చనుడి దిక్పాలులార, గానంబు చేయుడి వరులార సందడి పడకుడి సాధ్యులార, ఆడుడి నృత్యంబు అప్సరోజనులార చేరిక మృక్కుడి సిద్ధులార, శుద్ధ కర్పూర వాసిత సురభి మధుర భవ్య నూతన మైరేయ పానజనిత సుఖ విలీనత అమరారి సొక్కినాడు శాంతి లేదండ్రుని ఇచ్చలు నిచ్చలున్ చారులధిప. ఓ ధర్మరాజా అని నారద మహర్షి చెప్తున్నారు. దేవతలకు శత్రువైన హిరణ్యకశిపుడు పరిశుద్ధమైన కర్పూరంతో పరిమళభరితమైన తీయని నూతనమైన మధువును తాగుడి చేత సుఖంలో మునిగున్నాడు. శాంతి ఉండడానికి అలజడి కాకుండా శాంతిగా ఉండడానికి దేవతలారా మీరు కలకలం మానండి, తాపసులారా మీరు దీవించండి, ఓ సర్పశ్రేష్ఠులారా గర్వంతో మీ పడగలను ఎత్తకండి, దిక్పాలులారా మీరు చక్కగా నమస్కరించి వెళ్ళండి, ఓ గంధర్వులారా మీరు గానం చేయండి, సాధ్యులారా మీరు సందడి చేయకండి, అప్సర కాంతలారా మీరు చక్కని నృత్యాలు చేయండి, ఓ సిద్ధులారా మీరు హిరణ్యకశిపుని చోరి మొక్కండి అంటూ ఆ వేగులు అనేవాడు దేవతల యొక్క వేగులు గూఢచారులు ఈ దేవతలని అందరినీ నిత్యం హెచ్చరిస్తున్నారు. అంటే హిరణ్యకశిపుడికి వినయంగా ఉండండి, మీకు బాధలు ఉండవని చెప్తున్నారు. అప్పటి సమయంలో అంతకన్నా వేరే మార్గం లేదు వాళ్ళకి. ఇలాగా అష్టదిక్పాలకుల గుణాలన్నీ ఆ రాక్షసరాజైన హిరణ్యకశిపుడే తీసేసుకుని పండితోత్తములు ఎక్కడైనా యజ్ఞం చేస్తుంటే ఆ హిరణ్యకశిపుడు తానే వేగంగా వెళ్ళి ఆ హవిర్భాగాలు దేవతలకు ఇవ్వకుండా దోచుకుంటున్నాడు. ఆ దేవత అష్టదిక్పాలకుల గుణాలన్నీ హిరణ్యకశిపుడే తీసుకోవడం వల్ల ముల్లోకాలపై ఆధిపత్యం వహించి వృద్ధిలో ఉన్న వేళ సమస్త ద్వీపాలతో కూడి ఉన్న ఈ భూభాగం దున్నకుండానే పంటలనిస్తోంది. ఆకాశం కామధేనువు మొదలైన వాటి వలె, కల్పవృక్షం, చింతామణి, కల్పలతి వంటి వాటి వలె యాచించే వారి కోరికలు సమృద్ధంగా కురుస్తున్నాయి. సప్త సముద్రాలు, నదులు వాటి తరంగాలచే రత్నాలను మోసుకొస్తున్నాయి. వృక్ష సముదాయం అన్ని వేళలా అన్ని ఋతువుల గుణాలను కలిగి ఉన్నవి. అన్ని కాలాలలో అన్ని పువ్వులు పూస్తున్నాయి, అన్ని పండ్లు పండుతున్నవి. పర్వతాలు మంచి నీటితో బాగా నిండిన లోయలతో ఉప్పారి ఉన్నవి. అప్పుడు దేవతలు ఇలా అన్ని దిక్కులు జయించాడు హిరణ్యకశిపుడు, ఇంకా మనకి ఏమిటి దిక్కు? ఈ బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో జనించిన అధికమైన అహంకారంతో హిరణ్యకశిపుడు ఐశ్వర్యం కలవాడై చాలా కాలం రాజ్యం చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ వాపోతున్నారు, మాకు దిక్కెవరు అనుకుంటూ ఆ శేషసాయిని భవబంధములు తెంచువానిని ఆ శేషతల్పుడు పద్మాక్షుడైన విష్ణుమూర్తిని శరణు పొందారు. సకల జగదీశ్వరుడని వాడు ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపుడైన శ్రీపతి ఎక్కడికి వెళ్ళాడు? పరమశాంతులు, మునిశ్రేష్ఠులు, సన్యాసులు ఏ దివ్య పథానికి వెళ్ళి తిరిగిరారో ఆ పరమపదంలో ఉండే పరంధామునికి, దిక్కులన్నిటికీ దిక్కి అయిన దివ్యమూర్తికి
చివరకు విశ్వమంతటిని తనలో లీనం చేసుకునే ఆ దేవదేవునికి మేము అంజలి ఘటించి మమ్ము రక్షించవలసిందిగా మొక్కుతున్నాం. ఈ ప్రకారంగా వారు ప్రార్థించడంతో భగవంతుడు మహాపురుషుడు మహాత్ముడు నిర్మల జ్ఞానానంద స్వరూపుడైన హృషికేశునకు నమస్కరిస్తే మేఘధ్వనితో సమానమైన శబ్దంతో దిక్కులు ప్రతిధ్వనించేలాగా సత్పురుషులకు అభయం ప్రసాదిస్తూ కన్నులకు మాత్రం కనపడకుండా పరమేశ్వరుడైన హరి ఇలా అన్నాడు: ఓ దేవతలారా, మీరు భయాన్ని పొందకండి, మీకు భద్రం కలుగుతుంది. నా దర్శన భాగ్యం చేత జీవకోటికి జయలాభాలు సమృద్ధిగా కలుగుతాయి. హిరణ్యకశిపుని క్రియలు అసంబద్ధమైన మాటలన్నీ నేను తెలుసుకున్నాను. కాలం కలిసి వచ్చినప్పుడు అతనిని నేను సంహరిస్తాను. అంతవరకు మీరు మీ మార్గాల్లో సంచరించండి అని మహాత్ముడైన శ్రీ మహావిష్ణువు వారికి బోధ చేశాడు. వీడికి ఒక కన్న కొడుకుంటాడు. వాడి పేరు ప్రహ్లాదుడు. శమదమాది సద్గుణ సంపన్నుడు, అజాతశత్రువు. అతన్ని అలా చూడకుండా హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదునికి రోషంతో ఎప్పుడు ఆపద కలిగిస్తాడో ఆ రోజు నేను ఆ రాక్షసుని పట్టి నేను సంహరిస్తాను. ఈ హిరణ్యకశిపుడు బ్రహ్మ ఇచ్చిన వరబలం వల్ల ఇంతవాడై మిమ్మల్ని బాధ పెడుతున్నాడు కనుక ఇది నాకు తెలుసు. ఇది సమయం కాదని ఇన్నాళ్ళు సహించాను అని ఎన్నో బోధలు చేసి నేను తప్పక సంహరిస్తాను, మీరు వేచి చూడండి అని చెప్పారు. ఈ ప్రకారంగా రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయమిచ్చాడు. దేవతలు గుంపులు గుంపులుగా పరమాత్మకు మొక్కారు. హిరణ్యకశిపుడు మరణించుట తథ్యమని వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపునకు విచిత్రమైన నడవడి గల 4 పుత్రులు జన్మించారు. వారిలో ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. మనం వచ్చే భాగం నుండి ఎంతో గొప్పదైన మహిమాన్వితమైన గొప్ప భక్తుని చరిత్ర, ప్రహ్లాద చరిత్రని మనం విస్తారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.